అన్న అందరికీ నమస్తే అన్న. నా ఒక ఇంట్లో ఒక దొంగ పడితే అని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాడిని కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. మరి అదే ప్రభుత్వాలే హిందువుల సొమ్ముని కొల్లగొడతా ఉంటుంటే వీళ్ళని ఏ జైలుకి పంపించాలి చెప్పండి? దేవాలయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ పేరుతోటి హిందువుల సొమ్ముని యథేచ్ఛగా దర్జాగా కొల్లగొడతా ఉన్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలని. మనకేదో విదేశాల నుంచి ఫండింగ్ రాదు, మన కష్టార్జితం నుంచి ఒక రూపాయి 2 రూపాయలు అల్లేసుకుంటే ఆ రూపాయి 2 రూపాయలు కూడా కొల్లగొట్టి తీసుకెళ్తా ఉంది. ఇదేదో మళ్ళీ హిందువులకు వస్తుందంటే ఏం రావట్లే. ఇక్కడ దాన్ని 4 భాగాలు చేస్తారు. 4 భాగాలు చేసి అందులో సగం ఒక 25% ముస్లింలకి కేటాయిస్తారు మైనారిటీ శాఖ కింద, ఇంకో 25% క్రిస్టియన్లకు చేస్తారన్నమాట. మిగిలిన సగాన్ని సగం చేసి ఆ దేవాలయానికి చెందుతుంది. ఇంకా మిగిలినది కూడా తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వం పెట్టుకెళ్తుంది. అంటే ఇక్కడ వేసినటువంటి హిందువులకు ఏమొస్తుంది? మొండి చేయ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ తక్షణమే ఈ ఎండోమెంట్ అనే దాన్ని రద్దు చేయకుండా ఇట్లనే కొనసాగిస్తే మాత్రం మన హిందూ ధర్మం మీద చాలా వరకు దాడులు జరుగుతూనే ఉంటాయంట. ఇంకా చూడండి, ఇంత ఘనంగా తీసుకెళ్తూ ఉన్నారు, అయినా కానీ మరి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా కానీ ఎక్కడ కూడా స్పందించరు వీళ్ళు. అంతర్వేది రథం తలకబెట్టిన నాడు కూడా ఒక పిచ్చోడు చేసిండు అన్నారు. తెలంగాణలోని ముత్యాలమ్మ దేవాలయంలోకి వెళ్ళి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తిని కూడా ఒక పిచ్చోడు అంటూ ఉన్నారు. అంటే హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తానికి ఒక పిచ్చోలు తయారైనట్టు మన హిందువులు కూడా అట్లా ఉండరా? కానీ మనం ఎక్కడ కూడా ఆ విధంగా ఆలోచించాం. కాబట్టి హిందువులారా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ని ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి మనకి అందరికీ ఏ విధంగా అయితే ఉందో, ముస్లింలకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనకు కూడా హిందూ బోర్డు అనేది ఒకటి ఉండాలి. లేదు అని అంటే మన దేవాలయాల మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇట్లా ఈ డబ్బుని కూడా కొల్లగొడుతూనే ఉంటారు. కాబట్టి హిందువులారా, ఇంకా నేను ఆలోచిస్తారనేసి నా చిన్ని ప్రయత్నం. ఇట్లానే కాదు, ఇదివరకు ఈ మధ్యకాలంలో తెలంగాణలోని కొండగట్టు అంజన్న దేవాలయానికి ఆంధ్ర డిప్యూటీ సీఎం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వసతులు సరిపోవట్లేవు, మీరు ఇంకేమన్నా మీకు వీలైనంత చేస్తారనేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగితే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేసి టీటీడీ బోర్డు నుంచి కొంత నిధుల్ని కేటాయిస్తున్నామనేసి చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎవరైనా ఉన్నారో సెక్యులర్కి సంబంధించినటువంటి భయంకరమైన హిందువులు అని చెప్తూ ఉంటారు కదా, కొంత సెక్యులర్ అంటూ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఎవరంటే వ్యతిరేకించడానికి? అది మా సొమ్ము, అదేదో ఒక ఆంధ్రాకో ఒక తెలంగాణకో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేవాలయం కాదు. అది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి చెందినటువంటి దేవాలయం. అది ఆ సొమ్ముని మేము ఏమైనా చేసుకుంటాం, అడగడానికి మీరెవరు? నా అందరికీ ఒకటి చెప్తానున్నా, ఈ ఎండోమెంటుని తొలగించి మన హిందూ బోర్డు వచ్చేంత వరకు కూడా మనం ఇట్నే పోరాడుతూనే ఉండాలి. లేదు అని అంటే ఇట్లనే కాదు, చాలా విధాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇదివరకు ఆంధ్ర సీఎం అక్కడ ఎస్సీ కాలనీలలో, ఆంధ్రాలోని కొన్ని ఎస్సీ కాలనీలలో దేవాలయాలు కడతామనంటే షర్మిల కాంగ్రెస్ చెందినటువంటి మీరు ఎవరండి, మీరు ఆ సొమ్ముని మొత్తం కూడా అట్లా వృధా చేస్తూ ఉన్నారు, ఎస్సీ కాలనీలలో దేవాలయాలు కడతామని అంటే దేవాలయాలు కాకపోతే చర్చిలు కట్టమంటారా? ఏం చేయాలి అక్కడ? మా సొమ్మది, మేము గుళ్ళు కట్టుకుంటాం, బళ్ళు కట్టుకుంటాం, లేదా ఇంకేదైనా చేసుకుంటాం. మీరెవరు అడగడానికి? కాకపోతే హిందువులారా, మనం ఈ విధంగా పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు ఎంత పడుతుందో అంత అలా హుండీలలో లేకండి. అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఇవ్వండి, లేకపోతే బయట బిచ్చగాలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి. లేదా అంతకు మించి ఇంకెవరు చేయదలుచుకుంటే మీరు అక్కడ ఉన్నటువంటి దీపధూప నైవేద్యాలకి ఏదన్నా ఒకటి చిన్న సహాయం చేయండి. అంతేగాని ఆ ఎండోమెంట్ పెట్టినటువంటి హుండీలలో ఖచ్చితంగా వేయకండి. ఆ రూపాయి మనకు రాకపోగా మనకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంది. కాకపోతే హిందువులారా, ఈ సొమ్మంతా కూడా మనకు చెందకపోగా ఉగ్రవాదులకు చెందుతూ ఉంది. మీకు తెలుసు అందరికీ, ఇదివరకు తెలంగాణలో